హలో హాయ్ అందరికీ. సో నేను మా ఫ్రెండ్ కలిపి బయటకు వెళ్తుంటే ఒక ఆమె ఫ్రూట్ షాప్ దగ్గర ఆగం. ఒక ఆమె ఏమమ్ముతుందంటే లిచ్చీస్, అవి లిచ్చీస్ అండ్ నేరేడు పళ్ళు జామున్ అమ్ముతుంది. నేనైతే నా లైఫ్లో చూడటమే తప్ప ఎప్పుడూ తినలేదు. సర్లే కదా ఒకసారి తిని చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటి అని అడిగితే ఆమె అన్నది కేజీ 350 అన్నది. 350 అంటే వామ్మో చాలా రేట్ ఎక్కువ కదా, హాఫ్ కేజీ తీసుకున్నాం 170కి ఎంతో ఇచ్చింది. స్కామ్ ఏంటంటే అక్కడ ఆ లిచ్చీస్ కాళ్ళకి ఏదైతే ఏలాడుతుందో ఆ కాళ్ళు వెయిట్ ఎక్కువ ఉన్నాయి. పైగా ఎప్పుడు వాటర్లోనే ఉంచేసి ఉంది ఆమె. సర్లే ఎప్పుడు తినలేదు కదా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి హాఫ్ కిలో తీసుకున్నాం. తీసుకున్నాక ఇంటికి తీసుకొచ్చి చూసా అట్లా ఎట్లా ఉంటుంది ఫ్రూట్. చాలా అంటే అట్రాక్టివ్గా ఉంది అండ్ బంచెస్ ఉన్నాయి దానికి ఎలాడుతుంది. సర్లే ఎప్పుడు తినలేదు కదా ఒకసారి తిని చూద్దాం అని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చి కొంచెం ఆ షెల్ అంటే తిని చూసా. లోపల పెక్కేమో కొంచెం గింజ ఏదైతే ఉందో అదే లా ఉంది. లిచ్చీస్ వచ్చేటప్పటికి దీంట్లో అంటే నేను గూగుల్లో సెర్చ్ చేసా అసలు ఏంటి లిచ్చీస్ బెనిఫిట్స్ ఏంటి అని చూస్తే చాలా మంచివంట, విటమిన్ సి ఉంటుందంట, హెల్త్కి మంచిదంట, యాంటీ క్యాన్సర్ ఏజెంట్ ఏవో ఉంటాయంట, యాంటీ ఆక్సిడెంట్స్ ఏవో ఉంటాయంట. సర్లే ఒకసారి తిని చూద్దాం ఏమవుతుంది. హాఫ్ కిలో తీసుకున్న తర్వాత దాన్ని ఒలితే పిక్ ఎలా ఉంది, పిక్కే అంతలా ఉంది, ఆ గింజ అంతలా ఉంది, లోపల దానికి అదేం లేదు. సర్లే అయితే వాటర్లో వాష్ చేసి మనకు తినిపిస్తామని చెప్పేసి నేను మా ఫ్రెండ్ కలిసి ఎక్స్పెరిమెంట్ ఇలా చేస్తున్నాం. అసలు ఫ్రూట్ ఎట్లా ఏంటంటే వాటర్లోనే నానబెట్టి ఉంచిన తర్వాత ఆ షెల్ అది తీసి తినడానికి ట్రై చేస్తాను. సో వెయిట్ అయితే ఉంది. సర్లే ఒక ఫ్రూట్ తీసి ఒలిచాను అనమాట. అసలు ఎట్లా ఉంటుంది, షెల్ చాలా గట్టిగా ఉంది. షెల్ ఒలిచేటప్పటికి అంటే కొంచెం షెల్ వల్లే ఆ ఫ్రూట్ ప్రొటెక్ట్ అయిందని అనిపించింది. షెల్ అయితే చాలా గట్టిగా ఉంది. సర్లే ఎలా కాదు ఒకసారి ఒలిచేద్దాం అని చెప్పేసి ఒలిచేటప్పటికి కొంచెం జ్యూసీగా ఉంది లోపల, జెలీగా కూడా ఉంది అండ్ పిక్క లా ఉంది. ఫ్రూట్కి ఉన్న గుంజు తక్కువే. సర్లే ఒలిచేసి మొత్తం నీట్గా ఒలిచేసిన తర్వాత తిన్న తర్వాత డిఫరెంట్ ఫ్లేవర్ అనమాట. కొంచెం పుల్లగా తీయగా ఉండటం, జెలీ టైప్లో ఉండటం, కొంచెం లైట్ మ్యాంగో అండ్ వేరే ఫ్రూట్ కలిపితే ఎలా ఉంటుందో దాని కాంబినేషన్ ఫ్లేవర్ అనమాట. పుల్లగా తీయగా ఉంది, బాగానే ఉంది. రెండు మూడు తిన్న తర్వాత ఇంకా సర్లే అదే మనకు ఉంటుంది కదా ఆత్రం తగ్గిపోయింది. తినేసిన తర్వాత పక్కనెట్టేసా. మళ్ళీ అంటే అన్నీ వన్ డేలోనే తినకూడదు కదా, బాగోదు కదా అని చెప్పేసి ఇంకా తినలేదన్నమాట. సో అది లిచ్చీస్ వచ్చేటప్పటికి. ఒకవేళ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఇంకా మరెన్నో వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. అంటే తిన్న రివ్యూ అయితే బాగానే ఉంది లిచ్చీస్. ఇంకా చూడండి నేను ఒలుస్తున్నాను కదా, గింజలా ఉంది. దానికి ఉన్న ఫ్రూట్ ఏదైతే ఉందో మనం తినడానికే అది పెద్ద ఏం లేదు. సో గింజలా ఉంది.